హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళాలని. ఇక ఫస్ట్ డే కదా, ఒక సెంటిమెంట్ ఉంటుందని ఇంట్లో మంచిగా పూజ చేసి మొక్కుకొని ఇక స్టిచ్చింగ్ క్లాసెస్కి స్టార్ట్ అయింది. దానికి సిద్ధం అన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ స్టిచ్చింగ్ క్లాసెస్ వచ్చేసి. అసలు నాకు స్టిచ్చింగ్ పైన కొంచెం కూడా అవగాహన లేదు. హెమ్మింగ్, ఉక్కులు, కాజలు అన్నీ నేర్చుకున్నాను. బేసిక్స్ నుంచి నేను నేర్చుకున్నాను స్టిచ్చింగ్ వచ్చేసి. మేము చదువుకునే రోజుల్లో స్కూల్లో నేర్పించిండ్రు గొలుసు కుట్టు ఏమేమో నేర్పించిండ్రు, కానీ అది కొంచెం కూడా నా బుర్రకి ఎక్కలేదు. ఇప్పుడు అది కొంచెం కూడా గుర్తులేదు. ఇక ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని బేసిక్స్ నుంచి నేర్చుకున్నాను. కాజల్, ఉక్కులు, హెమ్మింగ్ అన్నీ నేర్చుకున్నాను. నేను ఆ కాజల్, ఉక్కులు నేర్చుకునేటప్పుడు నేను వీడియో ఏం తీయలేదు. ఇక నేను ఫస్ట్ డే మిషన్ తొక్కడం మాత్రమే రికార్డ్ చేసిన. అదొక మెమొరబుల్గా ఉంటుంది అన్నట్టు వీడియో క్యాప్చర్ చేసిన. నేను ఫస్ట్ టైం మిషన్ తొక్కడము మా ఇంట్లో లేదు. స్టిచ్చింగ్ అదే మిషన్ మా అక్క దగ్గర ఉంది, మా పెద్ద అక్క దగ్గర. కానీ నేను ఎప్పుడు తొక్కలేదు. ఏమన్నా తొక్కితే ఖరాబ్ అవుతుంది, అదే ఏమన్నా ఇష్యూ వస్తుంది అన్నట్టు, ఎందుకు రాని దాని దగ్గరికి మనం వెళ్ళడం తలకాయ నొప్పి అని నేను అసలు నాకు రాని పని దగ్గరికి నేను అస్సలు వెళ్ళడానికి ఇష్టపడను. ఇక నేనైతే ఫస్ట్ టైం ఇక మిషన్ తొక్కడం అనేది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది నాకైతే. అది ఆ పయ్య ముందుకే రావాలి కదా, వెనక్కి వస్తే సుదులకి వెళ్ళి దారం వెళ్ళిపోతుంది అంట కదా, మీకు తెలిసింది అది. ఇక అది ముందుకు వచ్చి తిప్పలేకపోతున్నాను నేనైతే. నాకు కింద కాళ్ళు అసలు నొప్పులు వచ్చేసినాయి. ఒక 2 days అలవాట్లేదు కదా తొక్కడము. మస్తు హార్డ్ అనిపించింది అది తొక్కేటప్పుడు అయితే. ఎట్లనో కష్టపడి ఒక దాదాపు 1 week తొక్కిన. 1 week తర్వాత నాకు ఫ్రీగా తొక్కడానికి వచ్చేసింది మిషన్. 1 week వరకు నాకు చాలా అంటే చాలా హార్డ్ అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది మిషన్ తొక్కడానికి. అలవాట్లేని పని కదా, బట్ ఇక నాకు ఇష్టమైన వర్క్ కాబట్టి ఏదైనా ఇష్టంగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇక అన్ని ఇష్టంగానే నేర్చుకుంటున్నాను. స్టిచ్చింగ్ నేర్పించే అక్క చాలా క్లోజ్గా, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. అసలు ఈ అక్క కొంచెం నన్ను డైవర్ట్ చేయడానికి ఏదేదో మాటలు చెప్పుకుంటే ఇక తొక్కుతున్నా. అంటే తొక్కడం మాత్రం 1 week మాత్రం వెళ్ళి షాప్కి వెళ్ళి తొక్కేసిన. మిగతా ఏ వర్క్ చేయలేదు, ఓన్లీ తొక్కడం మాత్రం. ఏదో సరదాగా మాట్లాడుకుంటూ నన్ను డైవర్ట్ చేసేటట్టు ఇక 1 week వరకు మిషనే తొక్కిన. 1 week తర్వాత కటింగ్ చూపించింది. కటింగ్ నాకు పేపర్ కటింగ్ చూపించింది. ఫస్ట్ నాదేం వీడియో తీయలేదు. అక్కడ షాప్లో ఇక వీడియోలు తీసుకుంటే మళ్ళీ నా మైండ్ డైవర్ట్ అవుతుంది అన్నట్టు నేను ఇక దేని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇక నాకు కటింగ్ 3 days హార్డ్ అనిపించింది, తర్వాత ఈజీగా వచ్చేసింది. ఇక కటింగ్ వచ్చేసిన తర్వాత ఇక బ్లౌజ్ చూపించింది అక్క. నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అండి ఇది. పర్ఫెక్ట్గా కుదిరింది నాకు అన్నీ, కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. అది కుట్టడంలో, బట్ట వేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నా. కటింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది, బట్ ఈ కుట్టడంలోనే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇక మళ్ళీ నాకు ఇంటికి వచ్చినాక ప్రాక్టీస్ చేయడానికి లేదు మిషన్ అన్నట్టు ఇక మా వారు మిషన్ తీసుకొచ్చిండు. ఫస్ట్ ఏమో నార్మల్గా బట్టలు కుట్టే తీసుకొచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది కదా హెమ్మింగ్, ఫాల్స్ కుట్టడానికి. కానీ మళ్ళీ నెక్స్ట్ డే నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చిండు పీకో మిషన్. మిషన్ వెనకాల 32 items వచ్చినాయి. కత్తెర అండ్ స్కేల్స్, ఒక 4 రకాలు ఉన్నాయి స్కేల్స్ వచ్చేసి. అవన్నీ ఇచ్చిండ్రు. 32 items, బాబిన్స్, దారాలు అవన్నీ ఇచ్చేసిండ్రు. కత్తెర మొన్న స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు తీసుకున్న సేమ్ అలాంటి కత్తెరనే అనవసరంగా తీసుకున్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇక అదేమో నేర్చుకోవడానికి, ఇదేమో మిషన్ దగ్గర కుట్టుతాం కదా ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఇక దానికి అనుకున్నాను. ఇక సపరేట్ పెట్టేసిన. మా బావ నెక్స్ట్ డేనే దాని కింద పడేసిండు. ఆ కత్తెర కింద పడితే పని చేయదు అంటారు. ఇక ఎట్లా నడుస్తుందో ఏమో, అది ఎట్లా పని చేస్తుందో ఏమో, నెత్తి ఖరాబ్ ఉంది నాకు. ఇలాంటి కత్తెర ఒకటి ఇచ్చింది, అది దక్కనది. కత్తెర అనవసరంగా కొనుక్కున్నాను. కత్తెర అనవసరంగా కొనుక్కున్నా కదా డబ్బులు పెట్టి. పెడతాను ఎప్పుడన్నా యూజ్ అవుతుంది, ఎప్పుడన్నా కరెక్ట్.
అది దారాలు కట్ చేసేది తెలుసు, నేను కొనుక్కుందాం అనుకున్నది కూడా. అవి మార్జిన్ కొనుక్కుందాం అనుకున్నా నేను, అవి కూడా. కత్తెర ఒకటే లాస్ అయినబ్బా. దేందే ఓపెన్ చేయక సార్ చూద్దాం. స్పెషల్ పెట్టించుకుంది నాకు లైట్ అంటే సూది ఎక్కడానికి అతికిపోతుంది రైస్ కట్. దారం పెండనే 9 10 దారాలు. మనం పిక్ చేసుకోవాలా, వాళ్ళతో పిక్ చేయాలి. అది వాడకుంటే ఖరాబ్ కాదు కదా. ఇట్లా లేదు కదా ఈ రెండు టిల్లుగాడేమో ఒకటే సతాయిస్తుంది. మేము మా బిజీలో మేమున్నాం, వాడికేమో పెద్ద స్కేల్స్ కావాలంట. అవి విరగొట్టినానికి ఇక మా బావతో నాకు వచ్చిన తలకాయ నొప్పి అంతా ఇంత కాదు. బయట ఏమన్నా రేట్లు ఉన్నాయి అబ్బబ్బా. ఒక్కొక్క బ్లౌజ్ కుట్టడానికి 500 600, నార్మల్ బ్లౌజ్ లైనింగ్ వేసి కుట్టడానికి 350 300. బయట రేట్లు మాత్రం మస్తు అంటే మస్తు ఉన్నాయి అబ్బా. అంత బాధ పడలేక నేనైతే మిషన్ తెచ్చుకోవడానికి మెయిన్ కారణం అదే. చాలా ఇబ్బంది పడ్డబ్బా. ఇంట్లో మా పిల్లల ఇంట్లో అయితే ఊకూకనే చినిగిపోయేటి. ఆ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్ పార్ట్ ఊకూకనే చినిగిపోయేటి. బయట ఏమైనా కుట్లేయడానికి తీసుకెళ్తే ఒక్కటి పాయింట్ కుట్టడానికి 20 రూపీస్ అంటుంది, స్టిచెస్ వేయడానికి ఒక్కటే టాప్ పాయింట్ అన్న టాప్ అన్న. ఇక అట్లా ఎన్ని కుట్టుకోవాలంటే ఇక అన్ని పాత బట్టలైనా కొత్త బట్టలైనా ఇక డబల్ రేట్లు. ఇక అవన్నీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని ఇక ఎప్పటి నుంచో ఉంది మాకు ప్లానింగ్, ఇట్లా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి మిషన్ తెచ్చుకోవాలని. ఇక మొత్తానికైతే ఇప్పుడు నెరవేరింది నాకు అలా. అమ్మ మా అక్క అంటుంది, ముందు ఎవరు కుట్టకు మళ్ళీ ఖరాబ్ అయిపోతే తిడతారు, ముందు మా ఇంట్లో వాళ్ళే కుట్టేసే ఎట్లున్నా వేసుకుంటాం, మనం ఏం అనుకోం కాబట్టి. ఇక మా అమ్మ అయితే మస్తు ఎంకరేజ్ చేస్తుంది, నాకు గుట్టు నేను ఎట్లున్నా వేసుకుంటా అని. మా అమ్మ అయితే అన్నిట్లో నాకు మంచి సపోర్ట్ ఇస్తుంది అన్నిట్లో. ఫ్రెండ్స్, పెళ్ళైన ప్రతి అమ్మాయికి అత్త వాళ్ళ సైడ్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా సపోర్ట్ ఉండాలి. అక్కడ సపోర్ట్ లేక ఇక్కడ సపోర్ట్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అమ్మాయికి. ఇబ్బంది పడే అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది. నాకైతే ఆ బాధ లేదబ్బా. మా అమ్మ మస్తు సపోర్ట్ ఇస్తుంది, మా వారు కూడా అంతకంటే ఇంకా డబుల్ సపోర్ట్ ఇస్తారు. నేనైతే చాలా అంటే చాలా లక్కీ పర్సన్ అనుకుంటాను. ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా ఒకరు మనల్ని బాధ్యతగా చూసుకోవాలనేది నా ఉద్దేశం. అత్త కాకుండా మామనైనా, మామ కాకుంటే అమ్మ నాన్న హస్బెండ్, ఈ 4 మెంబర్స్ మన లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ పెళ్ళైన తర్వాత. బట్ ఈ 4 మెంబర్స్లో ఒక ఇద్దరైనా మనల్ని ఎక్కువ సపోర్టివ్గా మంచి బాధ్యతగా సెక్యూర్గా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లైఫ్ వచ్చేసి. అందరూ చూసుకుంటే ఇంకా బాగుంటుంది. అందరూ ఈ రోజుల్లో అందరు చూసుకోవచ్చు, బట్ హస్బెండ్ అయితే పక్కా చూసుకుంటే ఆ అమ్మాయి లైఫ్ అయితే మహా అద్భుతం. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది, దమ్ము వచ్చేస్తుంది. నార్మల్గా మాట్లాడేటప్పుడేమో చాలా ఫ్రీగా గలగలగలా మాట్లాడేస్తాం మా వారితోటి మా పిల్లలతోటి ఎవరితోనైనా. కానీ ఫోను ఆన్ చేసి వీడియో ఆన్ చేసి రికార్డ్ చేసేటప్పుడు మాత్రం ఒకటే దమ్ము వచ్చేస్తుంది, ఆయాసము భయము అన్నీ వచ్చేసి ఒకటేసారి నా మీద యుద్ధం చేసేస్తాయి.
సో ఇప్పుడైతే ఎవరి దగ్గరికి మిషన్ వాళ్ళ దగ్గరికి పోయి బట్టలు కుట్టమ్మా బట్టలకు కుట్లు వేయమ్మా అని అడుక్కునే పరిస్థితి నాకు లేదు. ఇక మంచిగా ఇంట్లోనే మిషన్ ఉంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కుట్టుకోవచ్చు, వెంటనే కుట్టేసుకోవచ్చు. పిల్లల చినిగిన బట్టలు కానీ నేను ఏమన్నా తెచ్చుకున్న కొత్త చీరలు కొనడానికి ఇక అసలు బాధ లేదు. మా బాగుంటుండు ఇక నీకు ఇప్పటి నుంచి చీరలు ఇప్పించచ్చు, ఆ చీరకి ఎంత కాస్ట్ ఉంటుందో జాకెట్ కుట్టడానికి అంత కాస్ట్ ఉంటుంది తల్లి, అందుకే నీకు చీరలు ఇప్పించాలంటే నాకు పెద్ద భయం అని అంటున్నాడు మా బావ వచ్చేసి. నాకు కామెడీ అనిపించింది. ఇక ఇప్పటి నుంచి ఇక తలకాయ నొప్పి ఉండదు నాకు. మా దగ్గరనే మిషన్ ఉంది కాబట్టి ఎట్లనే ఇక బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటాం. ఇప్పుడు కాకపోయినా ఒక 2, 3, 6 months తర్వాత అయినా నాది నేను కుట్టుకోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉంది నాకైతే. మేము మా బిజీలో మేము ఉంటే మా టిల్లుగాడు చూడండి ఆ మిషన్ తీసుకొచ్చిన సంచుల లోపలికి పోయి దూరి ఆడుకుంటుండు మంచిగా ఇద్దరు అక్క తమ్ముళ్ళు. మిషన్లు వచ్చేసి జాక్ కంపెనీ, చాలా మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది. కుట్ అనేది హై స్పీడ్ ఉంది, మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు హార్డ్ అనిపించట్లేదు తొక్కితే. మళ్ళీ సౌండ్ కూడా వస్తలేదు, ఇట్లా వస్తుంది కదా మిషన్ తొక్కుతుంటే టక్ 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 అని, అసలు సౌండ్ ఏం వస్తలేదు. అసలు మంచిగా ఉంది, నీట్గా వర్క్ కూడా మంచిగా చేస్తుంది, హై స్పీడ్ ఉంది. కంపెనీ వచ్చేసి జాక్. ఇక కాస్ట్ వచ్చేసి 19,000 చేంజ్ అయ్యింది, 20కి దగ్గరలో వచ్చింది. ఇక మంచిగా సండే రోజు యాక్చువల్గా తీసుకొచ్చింది, ఫ్రైడే రోజు తీసుకొచ్చిండు మా వారు. అది లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఫ్రైడే రోజు తీసుకొచ్చింది కదా ఒక సెంటిమెంటు. నేను పూజలే చేసేదాన్ని కాదు, బట్ ఇక మ్యారేజ్ అయిన తర్వాత పూజలు అన్నీ అలవాటు అయిపోయినాయి. మా వాళ్ళు హిందూస్, మేమేమో క్రిస్టియన్స్, అది మీకు తెలిసిన విషయమే కదా. ఇక అసలు నేను పూజలు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కాదు, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు, థర్డ్ ప్రెగ్నెన్సీ అప్పుడు చేశాను పూజ వచ్చేసి. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. థర్డ్ ప్రెగ్నెన్సీ అప్పుడు పూజ స్టార్ట్ చేసిన, అప్పటి నుంచే చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు అంతకుముందు మా దగ్గర పూజ గది కూడా లేకుండే, అప్పుడే పూజ గది అంతా రెడీ చేసుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. బట్ అది మొత్తం బ్యాడ్ అయిపోయింది థర్డ్ ప్రెగ్నెన్సీ మొత్తం. ఇక అది విషయం పక్కన పెడితే, ఇక అప్పటి నుంచి ఇంట్లోకి కొత్త సామాన్ తీసుకొచ్చిన పూజ చేసి వాడడం అనేది అలవాటు అయిపోయింది. అది సెంటిమెంట్గా ఫీల్ అయిపోతాం. మా వారైతే చాలా కష్టపడ్డాడబ్బా. తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని సెట్ చేయడం ఇంకొక పెద్ద ఎత్తు అయిపోయింది. తీసుకురావడము వాటిని సెట్ చేయడం రెండు ఈక్వల్ అయిపోయినాయి. అంత హార్డ్ అనిపించింది నాకైతే, చూసేదానికి నాకే హార్డ్ అనిపించింది. చేసేటోడికి ఇంకెంత ఇబ్బంది అనిపించిందో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చేసి చాలానే కష్టపడ్డాడు మా బావ నా కోసం. అయినా మా వారికి నా మీద చాలా ప్రేమ ఉంటుంది, బట్ నేనే అప్పుడప్పుడు అర్థం చేసుకోను, సీరియస్ అవుతుంటా, గొడవ పెట్టుకుంటుంటా. మా మధ్యలో గొడవలు మాత్రం చాలా కామన్. మళ్ళీ గొడవలు ఆడుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ 2 daysలో మళ్ళీ కలిసిపోతాము. అది మళ్ళీ పెద్దవారి దగ్గర కూడా తీసుకెళ్ళము, చాలా పెద్ద గొడవలు అవుతాయి. బట్ ఎవరికి చెప్పుకోము, మాది మేమే అడ్జస్ట్ అయ్యి మేమే కలిసిపోతాం మళ్ళీ 2 days తర్వాత. గొడవలు ఆడినప్పుడు మాత్రమే మా ఆయన దగ్గర ఎట్లుంటుంది అంటే, నువ్వు వద్దు అన్నంత ప్రేమ మా ఆయన దగ్గర ఉంటుంది, నువ్వే కావాలి అన్నంత ప్రేమ నా దగ్గర ఉంటుంది. అది ఉంటే చాలు కదా ఒక అమ్మాయి దగ్గర. ఇక ఏ గొడవలు రావు వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో. ఇక నేనే మళ్ళీ నెక్స్ట్ 1 day 2 days తర్వాత 1 day వరకు చూస్తాను ఆయన వచ్చి మాట్లాడతాడేమని. ఇక ఆయన రాడు, మళ్ళీ నెక్స్ట్ డే నేనే పోయి కుక్కలాగా పోయి కాల్లో ఏలో పట్టుకొని నేనే మళ్ళీ బతిలాడుకొని తిను గినని మళ్ళీ కూల్ చేసేస్తాం ఆ వారిని. పెద్దవాళ్ళకి మాత్రం చెప్పము, అదో మంచి హ్యాబిట్ ఉంది మా ఇద్దరిలో. మా బావ గురించి పక్కన పెడితే ఇక మిషన్ గురించి వచ్చేద్దాం. ఇక ఫ్రైడే తీసుకొచ్చిండ్రు మిషన్ వచ్చేసి. ఇక ఫ్రైడే రోజే పూజ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే ఫ్రైడే 9 o'clock తీసుకొచ్చిండు అవన్నీ మిషన్లు. ఆయన యాక్చువల్గా 8కే అయిపోతుంది ఆఫీసు, బట్ ఆయన తీసుకొని అవన్నీ డెమో అంతా విని తీసుకొని వచ్చేసరికి నైట్
10:30 ఆ టైం అయ్యింది. మళ్ళీ తినేసి బావి ఈరోజే స్టార్ట్ చేద్దాం, ఫ్రైడే కదా మంచిగా ఉంటుంది ఒక సెంటిమెంట్ లాగా అన్నట్టు, మంచి రోజు కదా అన్నట్టు కొబ్బరికాయ కూడా నేను చీకట్లో పోయే తీసుకొచ్చిన. ఆ రోజు ఓపెన్ చేద్దాం మంచి కొబ్బరికాయ కొట్టి పూజ చేశాను. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే 12:30 అయ్యింది. అవన్నీ టేబుల్ అవన్నీ సెట్ చేసి ఫిట్టింగ్ చేసేసరికి 12:30 అయింది. ఇక సాటర్డే కిందికి వస్తుంది కదా 12:30 అయితే, ఇక ఆ రోజు మంచిది కాదు సాటర్డే ఎందుకు శని అన్నట్టు ఇక మళ్ళీ సండే రోజు మంచిగా అందరం పొద్దున్నే ఫ్రెష్ అప్ అయ్యి ఇక మంచిగా ఆఫ్టర్నూన్ ఆ టైంలో మంచిగా పూజ చేసి ఇక కొబ్బరికాయ కొట్టి అందరికీ హారతి ఇచ్చి మా ఇంట్లో వాళ్ళకి మంచిగా మొక్కుకొని నోరు తీపి చేసుకొని ఇక మిషన్ అయితే స్టార్ట్ చేసినామండి. ఇది నా మిషన్ పురాణం వచ్చేసి. మా వారికి మిషన్ సెట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకు టైం పట్టేది కాకుండే, బట్ ఐడియా లేదు అది ఎలా సెట్ చేయాలి. నార్మల్ మిషన్ ఉషా, విద్య, ఇంకేమో చిన్న మిషన్లు ఉంటాయి కదా, ఆ మిషన్లు ఐడియా ఉంది ఎందుకంటే మా అత్తయ్య దగ్గర అవే ఉన్నాయి కాబట్టి. కానీ ఈ మిషన్ అనేది ఐడియా లేదు, అసలు ఎట్లా ఫిట్ చేయాలనేది అస్సలు అర్థమైంది, బుర్రకు ఎక్కలేదు. కొద్దిసేపు 1 అవర్ టైం పట్టింది అది ఆలోచించి, అవి ఇక్కడ ఏంటి సెట్టింగ్ అనేది ఆలోచించడానికే టైం పట్టింది. ఫోన్లో చూస్తేనేమో రాంగ్ చూపిస్తుండ్రు, ఇక అర్థం కాలేదు. ఇంకొకటి చెప్పాలి జోక్ ఏంటంటే, ఇలాంటి పిక్చర్ నా ఫోన్కి సెండ్ చేసిండు ఆడ షాప్లో చూసి. ఆ పిక్చర్ చూసిన మా ఆయనకి మొత్తం ఐడియా వచ్చేది. మాకు అప్పుడు బల్బ్ వెలగలేదు. అదే మాత్రం ఉన్నప్పుడు, టైం లేనప్పుడు అసలు మన బుర్ర సరిగ్గా పనిచేయదండి, అది నిజము. ఫోన్లో చూసినట్టు అయిపోయేది, ఇట్లా సెట్టింగ్ చేసేదాన్ని. పిక్చర్ చూసినట్టే మా ఆయనకి అసలు అప్పుడే పసిగట్టేటోడు. ఫోటో చూడలేడు, ఏం చూడలేడు. ఇక 1 అవర్ ఆలోచించడానికే టైం సరిపోయింది. ఇక 1 అవర్ తర్వాత 2 అవర్స్ సెట్టింగ్ చేయడానికి, నట్లు బిగించడానికి, ఫైనల్ ఫినిషింగ్ అవన్నీగా మొత్తం 12:30, 1 ఆ టైం అయింది ఇక మొత్తం సెట్ చేయడానికి. మొత్తానికి ఎట్లనో అట్లా మా వారైతే నాకు ఎంతో ఇష్టమైన మిషన్లు అయితే ఇప్పించిండు, మొత్తం సెట్ చేసిండు. మళ్ళీ ఆడ ఏమంటారు, లైట్ చిన్నగా ఉంది అన్నట్టు, లైటింగ్ సరిగ్గా సరిపోతలేదు అన్నట్టు పైన లైట్ కూడా బిగించిండు, సెట్ చేసిండు. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతో ఇష్టమైన మిషన్లు నా ఇంటికి వచ్చేసినాయి. ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఉంది నాకు స్టిచ్చింగ్ పైన, బట్ ఇదే ఇంట్రెస్ట్ అప్పటి వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టిచ్చింగ్ సంబంధించిన అంత నాలెడ్జ్ గెయిన్ చేసి వాటికి సంబంధించిన మిషన్లు అవన్నీ తెచ్చుకొని అదే నా ప్యాషన్గా మార్చుకోవాలనుకుంటున్నాను, బిజినెస్గా. చెప్తాను మీకు ఫ్యూచర్లో, ఒకవేళ ఇదే ఇంట్రెస్ట్ అప్పటి వరకు ఉంటే ఇక స్టిచ్చింగ్ నార్మల్గా బట్టలు కుట్టడం అయితే ఇక కన్ఫాము. ఇంకా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రాదు. బ్లౌజు కటింగ్ వచ్చేసింది కానీ కుట్టడం మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇప్పుడు రాకపోయినా ఒక 1 ఇయర్ వరకైనా నాకు పర్ఫెక్ట్ అవుతుంది కదా. ఏదైనా ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే మనకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. అదైతే నేను నమ్ముతాను ఖచ్చితంగా. సో ఇక 1 ఇయర్ తర్వాత అయినా మంది కుట్టనో తెలియదు కానీ నా వరకు నేను నా పిల్లకు, నాకు ఇంట్లో ఏమైనా చిన్న ఉంటాయి కదా, చినిగిపోయిన ఏమైనా కుట్లేసేటివి, కొత్త బట్టలు వేసినప్పుడు డబుల్ స్టిచ్చింగ్, అవి మాత్రం వేస్తా. ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అయ్యి ఇంప్రూవ్ అయిననుకో ఇక మంది కుడతా. తర్వాత ఇదే ఇంట్రెస్ట్ అప్పట్టుకుంటే చెప్పాను కదా, స్టిచ్చింగ్ సంబంధించిన మొత్తం గెయిన్ చేసుకొని ఇక అదే ప్యాషన్గా పెట్టుకుంటాను. ఇది అబ్బా నా స్టోరీ వచ్చేసి. మీరు కూడా మంచిగా బ్లెస్ చేయండి. నేను ఏం కన్ఫ్యూజ్ పడకుండా, ఆందోళన పడకుండా, అస్సలు టెన్షన్ పడకుండా మంచిగా నేర్చుకోవాలి స్టిచ్చింగు అని. ఓకేనా? బావంటుండు నీ మీద ప్రేమ లేదంటావు, పట్టించుకోవంటావు, అది ఇది అంటావు, కానీ సందర్భం వచ్చినప్పుడు అన్నీ అవే బయటపడతాయని డైలాగ్ కొట్టిండు మళ్ళీ లాస్ట్లో వచ్చేసి. అవునండి, మనం వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నప్పుడు గొడవ పడుతూ ఉంటాము, డబ్బులు ఇవ్వవు, అది ఇవ్వవు, ఇది ఇవ్వవు అని. అవసరమైన చోట పెడతారండి హస్బెండ్స్. మనం అర్థం చేసుకోవాలి. అనవసరమైన వాటికి ఇవ్వరు. అందరు హస్బెండ్స్ అలా ఉండరు, కొందరు మాత్రమే ఉంటారు మంచిగా. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్గా ఆలోచించాలి, మంచి చెడు. అప్పుడే లైఫ్ అనేది, సంసారం అనేది మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఏ మాట కామాట నాకన్నా మా బావకే ఎక్కువ మెచ్యూర్డ్ ఉంది, మంచిగా ఆలోచిస్తాడు. మంచిది చెడేది, ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టాలి అనేటిది నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ మా బావ అన్నిట్లో మంచిగా ఉంటాడు కానీ కొన్నిట్లోనే నన్ను అర్థం చేసుకోడు.
కొన్ని విషయాలల్లో 100లో 85% మా బావ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క 15% కొన్ని క్వాలిటీస్ నచ్చాయి. మిగతా 85% మొత్తం ఓకే. 15% కొంచెం అది చిన్న వాటి దగ్గరనే, పెద్ద వాటి దగ్గర కూడా చిన్న వాటి దగ్గరనే కోపం వచ్చేస్తుంది, గొడవ పెట్టుకుంటాము. ఇక కోపానికి అయితే అసలు రాజు అనుకోండి. ఇక కోపం మాత్రము మస్తు అంటే మస్తు వస్తుంది కోపం. అస్సలు మాట్లాడడు కోపం వచ్చినప్పుడు. ఏమన్నా గొడవ అయినప్పుడు అస్సలు మాట్లాడడు. అదొక్కటే నచ్చదు. నేనే పోయి బతిమలాడుకోవాలి మా బావను. అట్లుంటుంది. కోపం తప్ప మిగతాయి ఇంకొన్ని ఉన్నాయిలే, అవి చెప్పకూడదు, అవి మా సీక్రెట్ అనుకోండి. ఇది అబ్బిగా బావ అంటున్నాడు, నీకోసం ఇంత కష్టపడ్డా కనీసం స్వీట్ గుట్ట చేస్తలేవు అన్నాడు. అసలు టైమే ఉండదు అబ్బా. సండే వస్తే అసలు ఎట్లా గడిచిపోతా అంటే అట్లా గడిచిపోతుంది. ఇక మా బావకు చెప్తున్నా, సాయంత్రం చేసి అసలే మిర్చి బజ్జీ పాయసం చేసి పెడతా అన్న. బట్ ఇక సాయంత్రం పాయసం ఏం చేయలేను. ఇంట్లో ఏదైనా స్వీట్ కదా, ఇక ఇంట్లో పంచదార ఉంది. పంచదార మాత్రం ఇక అందరి నోరులో తీపి చేసినాం మా ఫ్యామిలీ మెంబర్స్తో. ఇక అట్లుంటుంది సంగతి వచ్చేసి. దేవుడుని మనం తిడుతూ ఉంటాం, ఇది ఇయ్యవు అది ఇయ్యవని. బట్ దేవునికి కూడా తెలుసు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలనేది. కానీ కొంచెం వేచి ఉండాలి. మన టైం వచ్చేంత వరకు. మన టైం వచ్చిందనుకో అన్నీ మనకు కూడా కలిసి వస్తాయి. అది కూడా నేను నమ్ముతాను, మీరు కూడా నమ్మండి. ఓకే. ఒకటి బ్యాడ్ లక్ అండి, కొబ్బరికాయ కొంచెం మురిగిందండి. నాకు ఇక కొంచెం ఏదోలా అనిపించింది. బట్ కొబ్బరికాయ మురిగితే మంచిదే కదా. మా బావ అంటుండు మురిగిన దానికి ఏదో పెంట పెట్టేటట్టే ఉందని మా బావ అంటుండు. బట్ మురిగితే మంచిది అని మాత్రం నేను విన్నాను. ఇక ఫస్ట్ తొక్కుతున్నాను. మోటార్ కూడా పెట్టిండ్రండి, రెండిటికి మోటార్లు ఉన్నాయి. మిషన్తో పాటే మోటార్లు ఇచ్చిండ్రు, అవే కాస్ట్లో మొత్తం కాంబో ఇచ్చేసిండ్రు. బట్ నాకు ఫస్ట్ కదా మిషన్ తొక్కడము, నాకు రాదు మోటార్ తోటి. అది చాలా హై స్పీడ్ వెళ్తుండే. నాకు ముందే చాలా భయము. నేను మోటార్ జోలికి వెళ్తాను ఇప్పుడు అని ఇక నేను తొక్కుడే పెట్టించుకున్నాను. అక్కడ మాట్లాడుకొని తీసుకొచ్చిండ్రు. ఇక నేను ఫస్ట్ ఇక తొక్కేసిన. అంత హార్డ్ అనిపించలేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. నేను షాప్లో తొక్కినప్పుడు ఏమో చాలా హార్డ్ అనిపించింది. బట్ అలవాటు అయినందుకేమో నాకు చాలా స్మూత్ అనిపించింది. ఫస్ట్ కదా తొక్కడము, ఏదన్నా కొత్త బట్ట కుట్టాలన్న సెంటిమెంట్ తోటి ఇంట్లో ఏది అవైలబుల్ లేదు. కేసీఆర్ చీర అవైలబుల్ ఉంది, అదొక్కటే ఉంది. ఇక దాని మీద కుట్టేసినాము. అది నేను వీడియో తీయడం మిస్ అయినట్టుంది ఆ క్యాప్ వీడియో వచ్చేసి. ఇప్పుడు ఏముండదు కదా, కొంచెం ఊడిపోయింది కింద ప్లగ్ తొక్కేసింది. బట్ట కూడా కుట్టి చూడాలి, ఒకటి దారం ఎక్కియాలి. ఫ్రెండ్స్, మీరు కూడా బ్లెస్ చేయండి. ఎలాంటి కల్మషం లేకుండా మీ బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలి ఎప్పటికీ. మీ మంచి మనసుతోటి మీరు బ్లెస్ చేసినారనుకో అంత మంచిగా జరుగుతుంది. సో మీరు కూడా నాకు దేవుళ్ళతో సమానం, మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. ఇక ఫస్ట్ డే కదా, ఒక సెంటిమెంట్గా అన్నట్టు ఇవన్నీ వీడియోస్, ఫస్ట్ మెమొరీస్ కదా మిషన్కి సంబంధించింది అన్నట్టు ఇవన్నీ క్యాప్చర్ చేయడం జరిగింది. వీడియో వచ్చేసి ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.